ఇవాళ మనము పైథాన్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లైబ్రరీ గురించి డిస్కస్ చేద్దామండి. పైథాన్‌లో ఇంపార్టెంట్ లైబ్రరీ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లైబ్రరీ వచ్చేసి పాండాస్ అండి. పాండాస్. ఓకే. సో, ఈ పాండాస్ మనకు యాక్చువల్‌గా ఏం చేస్తుందంటే ఇట్ విల్ అనలైజ్ ద బిగ్ డేటా అండి. ఇట్ విల్ అనలైజ్ ద బిగ్ డేటా, హ్యూజ్ డేటా ఉంటుంది కదా! అలాంటి డేటాని అనలైజ్ చేసి దాని నుంచి మనము కంక్లూషన్ డ్రా చేయడానికి యూజ్ అవుతుందండి. మనం కొన్ని స్టాటిస్టికల్ థియరీస్ యూజ్ చేసి కంక్లూషన్స్ డ్రా చేస్తాము. ఇలా చేయడం వల్ల మనకేమైతుందంటే ఇట్ క్లీన్స్ ద మెస్సీ డేటా అండి. క్లీన్స్ ద మెస్సీ డేటా. సో దట్ మనకేంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రిలవెంట్ డేటా అనేది మనకొస్తుంది. ఈ రిలవెంట్ డేటానే మనం డేటా సైన్స్‌లో చాలా ఇంపార్టెంట్‌గా యూజ్ చేస్తామండి. డేటా సైన్స్‌లో మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద రిలవెంట్ డేటా అన్నమాట. సో, ఇందులో మనకు ఈ రిలవెంట్ డేటా బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇన్ కేస్ ఈ పాండాస్ ఎవరి సిస్టమ్‌లో గాని ఇన్‌స్టాల్ లేకపోతే మనము డాట్ పిప్ ఇన్‌స్టాల్ పాండాస్ అని చేసేసుకోవచ్చండి. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్. ఇలా చేసుకొని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డేటా ఫ్రేమ్స్ అండి. పాండాస్‌లో డేటా ఫ్రేమ్స్. ఈ డేటా ఫ్రేమ్స్ ఏంటంటే 2 డైమెన్స్ 2 డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్ అండి. ఇట్ ఈస్ ఏ 2 డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్. ఇది మనకు రోస్ అండ్ కాలమ్స్‌గా కన్‌స్ట్రక్ట్ అయి ఉంటుందండి. రోస్ అండ్ కాలమ్స్‌గా చూయిస్తుంది. ఒక టేబుల్ మనకి ఎలా రిప్రజెంట్ అయి ఉంటుందంటే రోస్ అండ్ కాలమ్స్‌గా ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కన్‌స్ట్రక్ట్ అయి ఉంటుంది. సో, మనం ఈ డేటా ఫ్రేమ్స్‌ని ముందుగా మనం చేసుకునే ముందు ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. సో, ఇందులో నేను పీడీ డాట్ డేటా ఫ్రేమ్. సో, ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. బికాస్ ఈ డేటా ఫ్రేమ్ అనేది కేస్ సెన్సిటివ్ అండి. మనము డి అండ్ ఎఫ్ని మనం క్యాపిటల్స్లోనే రాయాలి, అప్పర్ కేస్లో రాయాలి. ఓకే. సో అగైన్ ఐల్ షోయింగ్ యూ డి ఎఫ్ డేటా ఫ్రేమ్. ఓకే. నౌ ఇట్ ఈస్ డన్ అండి. పాండాస్ డాట్ కోర్ డాట్ ఫ్రేమ్ డాట్ డేటా ఫ్రేమ్ మనకి ఈ విధంగా వచ్చేసింది. అయితే మనం చెప్పాం కదా ముందుగానే ఈ డేటా ఫ్రేమ్లో మనకు అంత డేటా కూడా మనకు రోస్ అండ్ కాలమ్స్గా చూపిస్తుంది అని. సో ఇలా ఉన్నప్పుడు మనము ఫర్ సపోజ్ ఈ డేటా ఫ్రేమ్ని నేను ఒక వేరియబుల్ నేమ్కి అసైన్ చేసుకుంటాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు డేటా. డేటా అనే వేరియబుల్ నేమ్కి ఈ డేటా ఫ్రేమ్ని అసైన్ చేస్తున్నాను. ఓకే. we have to give the input. Look what's going here. Now we will run here data. What it will shows, we'll see. So it is showing just normal a single line. That means here we can't see any rows or columns అండి. ఇక్కడ మనకి ఎటువంటి రోస్ కాలమ్స్ మనకి ఇక్కడ లేవు కాబట్టి మనం ఎటువంటి డేటా లేనందుకు ఇట్ షోయింగ్ ఎంప్టీ అండి. సో మనం ఇప్పుడు ఇందులో మనం ఏదైనా డేటా పుష్ చేస్తే ఏ విధంగా అవుతుంది. ఓకే. లెట్స్ సి ఏ విధంగా మనము డేటాని పుష్ చేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ I want to give names. Name equals to Riya, Rani, Raju. Okay, these three names. ఈ విధంగా ఇచ్చాను and I'm closing it. Now name. Yes, here మనము చూడొచ్చు. 0 column name and this is the indexes and the names. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ఎలా రిప్రజెంట్ అవుతుందండి. రోస్ అండ్ కాలమ్స్ మనం అనుకున్నట్టు ఇట్ ఇస్
షోయింగ్ ఇన్ ఏ టాబ్యులర్ ఫామ్ లైక్ ఇన్ ఎక్సెల్లో మనం చూస్తాం కదండి, రోస్ కాలమ్స్ ఆ విధంగా మన డేటా రిప్రజెంట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ మనం చూసామనుకోండి, నెక్స్ట్ ఇన్ కేస్ ఓన్లీ వన్ కాలం ఇచ్చాము, ఇంకొక కాలంని యాడ్ చేస్తున్నాను. ఏజ్ కాలంని ఎంటర్ చేస్తున్నాను. సో ఏజ్ లైక్ 21, 22, 23 ఐ హ్యావ్ గివెన్. సో ఇప్పుడు నేను ఏజ్ కాలం రావాలి అని ఇది ఇలా రన్ చేస్తున్నాను. సో విల్ గెట్ ద సేమ్ ఆర్ సి, సేమ్ ఆర్ నాట్. ఓ, మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏజ్ ఏమైపోయింది, ఇక్కడ ఇండెక్స్లో వచ్చేసింది. బట్ నాకేమనుకున్నాను, యాక్చువల్గా నేను ఇక్కడ రావాలి, ఈ జీరో పక్కన నాకు ఏజ్ రావాల్సింది. బట్ ఇక్కడ ఇండెక్స్లో వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి డేటా ఫ్రేమ్స్లో. మనం ఆర్గ్యుమెంట్స్ చెక్ చేయాలంటే షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుందండి. డేటాలో మనం నేమ్ తీసుకున్నాము అండ్ ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇండెక్స్ అని ఉంది. సో ఇట్ కన్సిడరింగ్ యాజ్ ఏ ఇండెక్స్. సో అలా కాకుండా మనకు ఇండెక్స్ కాకుండా మనకు ఏజ్ కాలం అనేది సపరేట్గా రావాలి అన్నప్పుడు మనము ఏం యూస్ చేయాలంటే జిప్ అనేది తీసుకోవాలి అండి. జిప్ చేయడం వల్ల ఇది అంతా కూడా మనకు సపరేట్ కాలమ్స్లో రిప్రజెంట్ అవుతుంది. ఓకే, ఎస్, హియర్ యూ కెన్ సీ జీరోస్ ఇస్ ఇండెక్స్ చూపిస్తుంది అండ్ నేమ్స్ అండ్ ద ఏజ్. ఇక్కడ మన కాలమ్స్ అనేవి కూడా టూ కాలమ్స్ సపరేట్ అయ్యాయి. బట్ నేను ఆల్ ద టైమ్ ఇట్లా జీరో వన్స్ అని చెప్పడం కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, ఎవరికి అర్థం కాదు అది. ఆ, మంచిగా అనిపించదు ఎవరికైనా చెప్పడానికి కూడా. సో నేను వీటికి ఏం చేస్తాను, కాలంకి నేమ్స్ పెట్టుకుంటాను. సో జీరో దానికి ఏంటి, సో ఈ విధంగా జీరో వన్స్ ఉంటే మనకు రీడబుల్గా ఉండదు. కాబట్టి నేను వీటికి నేను నేమ్స్, కాలంకి నేమ్ ఇచ్చుకుంటాను. ఓకే, హియర్ కాలమ్స్ ఆల్సో ఈక్వల్స్ టు ఐమ్ యాడింగ్. ఓకే, కాలం నేమ్, కాలమ్స్కి నేమ్స్ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏజ్. ఓకే, we'll see here what it happens. ఓ, ఎందుకంటే ఇక్కడ నేను కాలంని ఇవ్వలేదు. ఓకే, కామా columns equals to calls. I'm calling that. Yes, here we can see. సో మనకు కాలం నేమ్స్ వచ్చింది. ఎవరైనా చూడంగానే మనకు జీరో అనే బదులు నేమ్స్ అంటే ఓకే ఇవి నేమ్స్, ఇది ఏజ్ అనేది అండర్స్టాండ్ అవుతుందండి. ఇది రీడబుల్గా ఉంటుంది, రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ కూడా మనకు బాగుంటుంది. సో లైక్ దట్ మనకి ఇక్కడ 0, 1, 2, 3 బై సమ్ అదర్ నేమ్స్ ఉండాలి అనుకుంటే, సమ్ అదర్ థింగ్ ఏదైనా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇది ఇండెక్స్ కాబట్టి నేను ఈజీగా ఉండడానికి ఇండెక్స్ తీసుకుంటాను, ఐడి తీసుకుంటానండి. ఐడి ఈక్వల్స్ టు ఐ డోంట్ వాంట్ 0, 1, 2, 3, ఐ వాంట్ ఏబిసిడి. సో నేను ఏ B C. Okay, I'm taking like this. So అగైన్ సేమ్ థింగ్ మనం రన్ చేసేటప్పుడు ఇండెక్స్ని, ఇప్పుడు నేను ఇండెక్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఇండెక్స్ ఈక్వల్స్ టు ఐడి. నవ్ ఐ హ్యావ్ టు రన్ ఇట్. ఓకే, మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇట్స్ మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడడానికి కూడా జీరో వన్స్ అనేది ఎవరికైనా మనకి డిస్కస్ చేసేటప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ కానీ రీడబుల్గా ఉండదు. ఇప్పుడు ఇలా చూస్తే నేమ్స్, ఏజ్, ఏబిసి, రోస్, నేమ్ కాలం, ఏజ్ కాలం అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆల్ ద డేటా నాకు ఈ విధంగా వచ్చింది. ఇన్ కేస్ నేను ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కాలంని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఓన్లీ ద కాలం ఐ హ్యావ్ టు యాడ్. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డేటా ఆఫ్ శాలరీ కాలంని యాడ్ చేయాలనుకుంటున్నాను అండి. శాలరీ ఈక్వల్స్ టు శాలరీ. బట్ నాకు ఇక్కడ నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ శాలరీ అరే లేదు కాబట్టి నేను అగైన్ ఇక్కడ శాలరీ ఇచ్చుకుంటున్నాను. శాలరీ ఈక్వల్స్ టు 1000, 2000, 3000.
Okay, now I can run. Let's see what happens. Yes, only we just added the salary in simple way. Okay, here you can see, you can append the salary for the existing data. Okay, name, age, salary as three columns, and A, B, C are rows, and we appended. సో ఈ విధంగా మనము ఈ డేటా ఫ్రేమ్స్లో డేటాని ఎలా ఇంపోర్ట్ ఇన్సర్ట్ ఈ డేటా ఫ్రేమ్లో మనం డేటాని ఎలా కొత్త కాలంని ఇన్సర్ట్ చేయడం, యాడ్ చేయడం అనేది చూసామండి. థ్యాంక్ యూ. I like you like the video. I hope you like the video.